మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ జీవితం మ్యామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి అయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ అనేవి వస్తున్నాయండి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి ఒక పార్ట్ అయిన స్టాటిక్ జీకే నుంచి అయితే ఏంటండి 6 to 7 మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి ఈ స్టాటిక్ జీకే అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి స్టాటిక్ జీకేలో ఏ టాపిక్స్ చదవాలండి, ఎలా చదవాలండి, ఎక్కువగా ఈ స్టాటిక్ జీకే నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయండి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఓకే, స్టాటిక్ జీకే నుంచి రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ క్వశ్చన్స్, రిపీటెడ్గా ఎక్కువగా గతంలో అడిగిన క్వశ్చన్స్ టాపిక్స్ అనేవి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఓకే, క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏంటండి. స్టాటిక్ జీకేలో టోటల్గా 80 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ 80 టాపిక్స్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. వీటిలో గతంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఈ టాపిక్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. మరి టాపిక్స్ గురించి ఎలా అండి అంటే, ఈ టాపిక్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈ టాపిక్ అనేది మీరు ఏ విధంగా చదవాలో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే టాపిక్ నేమ్స్ అయితే చూసేద్దాం. ఓకే, ఏంటండి ఫస్ట్ అయితే ఆర్ట్ అండ్ అవార్డ్స్ ఏంటండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఈ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ అనేది ఎవరికండి, చలనచిత్ర రంగం వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఎవరికి ఇస్తారండి, చలనచిత్ర రంగానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ అనేవి ఇస్తారు. టోటల్గా ఇందులోన ఈ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్లోన ఎన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయండి, మ్యాక్సిమం చెప్తున్నాను 32 అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి, 32 అవార్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ 32 అవార్డ్స్ గురించి కూడా మీరు చదవాలి. ఆ అవార్డ్స్ అనేవి ఎప్పుడు స్థాపించారు, ఒకవేళ అవార్డ్స్ స్థాపిస్తే అవి ఫస్ట్ అందుకున్న వ్యక్తులు ఎవరు, నెక్స్ట్ ఆ అవార్డ్కి పారితోషికం ఎంత ఇస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు దాని గురించి. ఓకే, మరి ఇందులోనే ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయండి అంటే 32 అవార్డ్స్ ఉన్నాయి. కానీ అందులోని కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవార్డ్స్ నుంచి ఏంటండి, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ఉంది. ఓకే, అలాగే సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు ఉంది. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది. అలాగే వ్యాస సమ్మన్ అవార్డు ఉంది. అలాగే పులిట్జర్ ప్రైజ్ ఉంది. ఓకే, ఇలా చాలా. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం ఉంది. ఏంటండి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం కూడా ఉంది. ఓకే, మరి ఈ అవార్డ్స్ అనేవి ఎప్పుడు స్థాపించారో కూడా చూద్దాం. సంగీత్ నాటక్ అకాడమీ అయితే 1952లో అయితే దీన్ని స్థాపించారండి. అలాగే సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు అయితే 1954లో అయితే దీన్ని స్థాపించారు. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అయితే 1969లో అయితే దీన్ని స్థాపించారు. అలాగే వ్యాస సమ్మన్ అవార్డు అయితే 1991లో అయితే దీన్ని స్థాపించారు. ఈ పులిట్జర్ ప్రైజెస్ అనేవి ఇవి అన్ని రంగాల్లో కూడా ఇస్తారు. అంటే అన్ని రంగాల్లోనూ కూడా ఒక్కొక్క రంగంలోనూ ఒక్కొక్క ఇయర్లో స్థాపించారు. ఇది చలనచిత్రానికి అంటే నవలలు రాయడానికి, రచనలకు దీనికైతే ఇందులో అయితే ఇస్తారు. మరి పులిట్జర్ అవార్డు అనేది ఇప్పుడు ఒక్కొక్క మ్యూజిక్కి సంబంధించింది, ఈ మ్యూజిక్కి సంబంధించింది మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయండి, 23 వార్షిక అవార్డ్స్ అనేవి ఈ పులిట్జర్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మరి ఈ పులిట్జర్ అవార్డు దీనికి రచనకు సంబంధించింది ఎప్పుడు స్థాపించారు, ఇలాగ ఈ 23 అవార్డ్స్ కూడా 23 రంగాలకి చెందినవి. అవి ఏ ఇయర్లోనే స్థాపించారో కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు రచనకు సంబంధించింది ఎప్పుడు స్థాపించారో చూద్దాం. ఎప్పుడండి, 1943. ఎప్పుడండి, 1943లో అయితే ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది రచనకు సంబంధించిన ప్రైజ్ అనేది స్థాపించారు. ఓకే, మరి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అనేది ఎప్పుడు స్థాపించారండి అంటే, ఎప్పుడండి, 2006. ఎప్పుడండి, 2006లో అయితే దీన్ని
స్థాపించారు. ఓకే, మరి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అనేది 40 ఏళ్ల లోపు వాళ్ళకి మాత్రమే ఇస్తారు. 40 ఏళ్ల లోపు రచనల్లోనూ నెక్స్ట్ కళారంగంలో దేంట్లోనూ బాగా సాధించినా సరే ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అనేది 40 ఏళ్ల లోపు మాత్రమే ఇస్తారు. నీ కళారంగానికి చెందిన అవార్డ్స్ లో 40 ఏళ్ల లోపు ఇచ్చే 40 సంవత్సరాల లోపు ఇచ్చే అవార్డు ఏదంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి వీళ్ళు సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు అందుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు, ఇలా ఈ అవార్డ్స్ అన్ని ఇవి స్థాపించిన ఇయర్స్ మాత్రమే చెప్పాను మీకు. ఓకే, ఈ స్థాపించిన ఇయర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటికి సంబంధించినవి ఇవి ఫస్ట్ ఎవరు అందుకున్నారు. ఓకే, మరి అందుకుంటే వాళ్ళు ఎందులో అందుకున్నారు, దేంట్లో నాట్యంలోనా లేకపోతే సంగీతంలోనా సంథింగ్ ఇలా దేంట్లో అందుకున్నారని కూడా అడగొచ్చు. వీటన్నిటికీ సంబంధించి చదవాలి అంటే మన పిఆర్ అకాడమీలో అయితే స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది 100 రూపీస్కే అందిస్తున్నామండి. అందులో ఆ కోర్సులో తీసుకొని మీరు చదివితే ఖచ్చితంగా 6 or 7 మార్క్స్ స్టాటిక్ జీకే నుండి అయితే మీరు ఖచ్చితంగా సాధించవచ్చు. ఓకే, ఈ ఆర్ట్స్ అవార్డ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఆర్ట్స్ అవార్డ్స్ గురించి అయితే ఈ విధంగా మీరు చదివితే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఏ విధంగా ఆ క్వశ్చన్ ప్యాటర్న్ విధానం ఏ విధంగా ఇచ్చినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ అనేది చూస్ చేయగలరు ఫ్రెండ్స్. ఓకే, మరి ఇప్పుడైతే నెక్స్ట్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందామండి. ఏంటండి లాంగ్వేజెస్, మరి ఈ లాంగ్వేజెస్ నుంచి కూడా వస్తాయండి అంటే ఖచ్చితంగా వస్తాయండి. దీంట్లో ప్రీవియస్ ఇయర్లో ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ టాపిక్ అనేది మీకు చెప్తున్నాను. ఓకే, ఈ లాంగ్వేజెస్ అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లాంగ్వేజెస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెయిన్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు. ఇది మ్యాక్సిమం మెయిన్ లాంగ్వేజెస్ అందరికీ తెలుసుంటాయి. కానీ ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రజలు యూజ్ చేసే లాంగ్వేజెస్ మ్యాక్సిమం ఎవరికంటే కొంతమందికి ఆ రాష్ట్రం వాళ్ళకి తెలుసు, ఇంకొకరికి తెలియవు. ఓకే, ఈ లాంగ్వేజెస్ అనే దాంట్లో ఏ రాష్ట్రంలో ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఓకే, ఆ లాంగ్వేజెస్ అనేవి మాట్లాడితే అవి ఏ ప్రజలు మాట్లాడతారో కూడా ఈ టాపిక్లో అయితే క్లియర్గా ఉంటుందండి. ఓకే, మరి భారతీయ ఈ భారతీయ భాషలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ భారతీయ భాషలు అనేవి 343 ప్రకారం ఆర్టికల్ ప్రకారం అయితే 14 భాషలు అనేవి ఫస్ట్ చేర్చబడ్డాయి. ఎన్ని లాంగ్వేజెస్ అండి, 14 లాంగ్వేజెస్ అనేవి చేర్చబడ్డాయి. తరువాత దీనికి 8 లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేశారు. ఎప్పుడండి అంటే 8వ షెడ్యూల్ ద్వారా అయితే 8 లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేసి టోటల్గా 22 లాంగ్వేజెస్ అయితే ఇప్పుడు మనకున్నాయి. ఎన్ని ఉన్నాయండి, 22 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ భారతీయ రాజ్యాంగంలో చేర్చిన లాంగ్వేజెస్ అనేవి 22 లాంగ్వేజెస్ అయితే టోటల్గా ఉన్నాయి. ఓకే, మరి ఈ లాంగ్వేజెస్ అనేవి కొన్ని భాషలకు సంబంధించి 4 రకాల భారతీయ దేశీయ భాషల్లోని 4 రకాల భాషలుగా వర్గీకరించారండి. ఒక్కొక్క భాష కూడా ఈ భాషల్లోని 4 రకాలుగా వర్గీకరించారు. అందులోనే పెద్ద కుటుంబ భాష ఏది అని అడగొచ్చు. ఏంటండి 4 రకాలుగా వర్గీకరించిన అందులోన భాషకు పెద్ద కుటుంబ భాష ఏదని అడగొచ్చు. అందులో చిన్న కుటుంబ భాష ఏదని అడగొచ్చు. గిరిజన ప్రజలు మాట్లాడే భాషా కుటుంబం ఏదని కూడా అడగొచ్చు అండి. వాటన్నిటి గురించి కూడా మన యాప్లో అయితే క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకే, పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోన స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది మీరు తీసుకుంటే ఖచ్చితంగా దాని నుంచి ఫుల్గా ఆ టాపిక్ అనేది మీరు చదివితే కనుక ఖచ్చితంగా ఆ ఆన్సర్ అని దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరైతే ఆన్సర్ అనేది కరెక్ట్గా చూస్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఓకే, భాషల నుంచే లాంగ్వేజెస్ నుంచి అయితే మీకు అర్థమైంది కదండి. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓకే, మరి ఫిలిమ్స్. ఓకే, ఏంటండి ఫిలిమ్స్ అంటే మామూలు మూవీస్ కాదండి. ఓకే, ఈ ఫిలిమ్స్ అనేవి కొంతమంది జీవితాలని ఆధారంగా తీసుకునే మూవీస్ ఉంటాయి. అంటే ఎవరి జీవితాలనండి అంటే క్రీడాకారులు మరియు రాజకీయ నాయకులు, స్వతంత్ర సమర యోధులు, ఇలాంటి వారి జీవితాలని ఆధారంగా తీసుకొని కొన్ని మూవీస్ అనేవి తీశారు. అటువంటివి మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇటువంటి వాటి గురించి అయితే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కాబట్టి వాటి గురించి నెక్స్ట్ ఈ ఫస్ట్ భారతీయ సినిమాల్లోను ఫస్ట్ ఆస్కార్కి నామినేట్ అయిన
మూవీ ఏది, ఫస్ట్ ఆస్కార్కి నామినేట్ అయిన మూవీ ఏది, ఆ మూవీ అనేది ఏ సంవత్సరంలో తీశారు, ఆ ఆస్కార్ అనేది ఏ సంవత్సరంలో ఆ మూవీ నామినేట్ అయింది, దానికి దర్శకత్వం వహించింది ఎవరు, ఇలా ఫిలిమ్స్ అనే టాపిక్ నుంచి అయితే ఇలా అడుగుతారు. మరి ఫస్ట్ ఈ చలనచిత్ర ఈ సినీ రంగం ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ సినిమా అనేది ఎవరు తీశారు, తీస్తే అది ఏ మూవీ, దానికి దర్శకత్వం వహించింది ఎవరు, అది ఏ సంవత్సరంలో తీశారు. ఫస్ట్ ఈ చలనచిత్ర రంగం ఈ సినీ రంగం అనేది ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎప్పుడండి 1913లో అయితే మూవీ తీశారు. ఎప్పుడండి 1913లో అయితే ఈ మూవీ అనేది తీశారు. ఈ మూవీ అనేది ఫస్ట్ మూకీ మూవీ తీశారంటే పూర్తిగా మాటలు లేని మూగ సినిమా అనేది తీశారు. ఆ మూగ సినిమా అనేది ఏ సినిమా, రాజా హరిశ్చంద్ర అనే సినిమా అయితే దాదా సాహెబ్ ఫాల్కే గారి దర్శకత్వంలో అయితే ఈ దాదా సాహెబ్ ఫాల్కే గారి దర్శకత్వంలో అయితే 1913లో అయితే ఈ మూకీ మూవీ అనేది తీశారు. ఓకే, ఫస్ట్ మూవీ ఏది, అలాగే ఫస్ట్ కలర్ మూవీ ఏది, అలాగే ఫస్ట్ మాట్లాడే సినిమా ఎప్పుడు తీశారు. ఓకే, ఇటువంటి వాటి గురించి. ఓకే, మరి ఆస్కార్కు నామినేట్ అయిన ఫస్ట్ ఆస్కార్కు నామినేట్ అయిన మూవీ ఏది, ఇప్పుడు ప్రెసెంట్ 2019లో ఆస్కార్కు నామినేట్ అయిన మూవీ ఏది, జాతీయ అవార్డు అందుకున్న మూవీ ఏది. ఓకే, ఫిలిమ్స్ నుంచి అయితే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓకే, మీరు ఈ టాపిక్ అనేది చదివితే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ విధానం ఏ విధంగా ఇచ్చినా మీరైతే రాయగలగాలి. అలా రాయాలంటే ఈ టాపిక్ అనేది మీరు ఖచ్చితంగా చదవాలి. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మరి అవార్డ్స్. ఓకే, మరి అక్కడ అవార్డ్స్ ఉన్నాయి కదండి, అవి ఆర్ట్స్ అవార్డ్స్, ఓన్లీ సినీ రంగానికి చెందిన వాళ్ళకి మాత్రమే, హస్తకళా రంగానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఇస్తారని చెప్పుకున్నాం. మరి ఈ అవార్డ్స్ ఇవి నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఓకే, ఇవి అందరికీ కూడా ఇస్తారండి, సినీ రంగం వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా, స్వతంత్ర సమర యోధులకి అందరికీ కూడా ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు. మరి ఈ అవార్డ్స్ అనేవి ఏంటండి అంటే అవి కూడా చూద్దాం. ఏంటండి ఈ అవార్డ్స్, ఈ నేషనల్ అవార్డ్స్లోని అత్యున్నత పురస్కారం ఏంటండి అంటే భారత రత్న అండి. ఏంటండి భారత రత్న అనేది చాలా అత్యున్నతమైన పురస్కారం. ఓకే, మరి ఈ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించారండి, ఎప్పుడండి 1954లో అయితే దీన్ని స్థాపించారు. ఓకే, మరి దీని తర్వాత పద్మ అవార్డ్స్ అనేవి 3 రకాలుగా వర్గీకరించారు. ఓకే, పద్మ అవార్డ్స్ ఏంటండి అంటే పద్మశ్రీ అవార్డు, ఏంటండి పద్మశ్రీ అవార్డు, అలాగే పద్మభూషణ్ అవార్డు, అలాగే పద్మ విభూషణ్ అవార్డు. ఈ పద్మ అవార్డ్స్ అనేవి 3 రకాలుగా వర్గీకరించారు. అలాగే ఈ పద్మ అవార్డ్స్ అనేవి భారత రాష్ట్రపతిచే ప్రదానం చేయబడుతుంది. అంటే రాష్ట్రపతి గారు ఈ పద్మ అవార్డ్స్, పద్మశ్రీ కానివ్వండి, పద్మ విభూషణ్ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారు. ఓకే, మరి ఈ అవార్డ్స్ అనేవి ఎప్పుడు స్థాపించారు, ఈ అవార్డ్స్ అందుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు, ఓకే ఇటువంటి వాటి గురించి అడుగుతారు. భారతరత్న అందుకున్న ఫస్ట్ వ్యక్తి ఎవరు, భారతరత్న అందుకున్న మొదట మహిళ ఎవరు, ఓకే ఇటువంటి వాటి గురించి అయితే అడుగుతారు. అలాగే ఈ అవార్డ్స్లోన ఏంటండి ఉమెన్స్, ఏంటండి నీతి ఆయోగ్ ఉమెన్స్, ఏంటండి నీతి ఆయోగ్ ఉమెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ అవార్డ్, ఏంటండి నీతి ఆయోగ్ ఉమెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే అవార్డు అయితే ఎప్పుడు స్థాపించారు అని అడగొచ్చు. ఎప్పుడు స్థాపించారండి 2016లో స్థాపించారు. ఎప్పుడండి 2016లో అయితే ఈ నీతి ఆయోగ్ ఉమెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే అవార్డుని అయితే స్థాపించారు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఈ అవార్డ్స్ నుంచి చాలా అవార్డ్స్ ఉన్నాయండి, మీరు ఈ టాపిక్ చదివితే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఈ టాపిక్ అనేది పూర్తిగా ఇందులో ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి, ఉంటే ఆ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించారు, ఆ అవార్డుకి పారితోషికం ఎంత ఇస్తున్నారు, దానికి సర్టిఫికేటా, చాలా అంటే ఆ అవార్డుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ టాపిక్లో ఉన్నాయండి. ఓకే, ఈ టాపిక్ అనేది ఈ విధంగా మీరు చదివితే ఖచ్చితంగా మీరు రాయగలరు. ఓకే, మరి నెక్స్ట్ క్రీడలు. ఏంటండి క్రీడలకు వస్తే ఫస్ట్ క్రీడలు
ఈ క్రీడల్లో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇండోర్ గేమ్స్ ఏంటి, అవుట్డోర్ గేమ్స్ ఏంటండి? ఓకే, ఈ గేమ్స్ ఉన్నాయి. హాకీ ఉంది, హాకీలో క్రీడాకారుల సంఖ్య ఎంత? కబడ్డీలో క్రీడాకారుల సంఖ్య ఎంత? ఈ హాకీ ఉంది, ఏ దేశం యొక్క నేషనల్ గేమ్? కబడ్డీ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్? ఒకవేళ ఆ గేమ్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఓకే, ఆల్టర్నేట్గా ఎంతమంది సభ్యులు ఉంచుతారు దాంట్లోన? ఓకే, మరి దీనికి సంబంధించిన క్రీడకు సంబంధించినవి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ఓకే, ఫస్ట్ రెండు ఒలింపిక్ పథకాలను సాధించిన మొదట భారతీయ మహిళ ఎవరు అని అడగచ్చు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎవరండి? పివి సింధు. ఈమె 2019లో అయితే ఒలింపిక్స్లో ఫస్ట్ పథకం అనేది స్థాపించింది. ఈమె భారతీయ మహిళ. ఓకే, ఇటువంటి గురించి ఈమెకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతారు. మీరు అవార్డ్స్ అనే టాపిక్లో ఆమెకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ అనే టాపిక్లో ఆమె ఏ సంవత్సరంలో అసలు స్పోర్ట్స్ రంగంలోకి ఆమె ఏ సంవత్సరంలో వచ్చింది, ఆమె ఎప్పుడు ఒలింపిక్స్లో ఈ ఒలింపిక్ పథకం అనేది సాధించింది. ఓకే, ఇలాంటివి అనమాట. ఆమె గురించి ఫుల్ డీటెయిల్స్. స్పోర్ట్స్ మ్యాన్స్, ఇప్పుడు ఫస్ట్ బాక్సర్ ఎవరు, హాకీ గేమ్ అనేది ఎప్పుడు స్థాపించారు, అది ఫస్ట్ ఎన్ని పథకాలను సాధించింది, అవన్నీ కూడా ఈ టాపిక్స్లో ఉంటాయండి. ఇవన్నీ కనుక మీరు చదివితే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ విధానం అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే చేయగలరు ఫ్రెండ్స్. అందుకే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ అనేది చెప్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ బుక్స్ అండ్ అథర్స్. ఓకే, బుక్స్ అండ్ అథర్స్ పుస్తకాలు మరియు రచయితలు. ఏ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబుల్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతారు. ఎవరండి? ముల్కరాజ్ ఆనంద్ గారు. ఓకే, ది గైడ్ పుస్తకాన్ని అలాగే మాల్గుడి డేస్ పుస్తకాన్ని రచించిన పుస్తక రచయిత ఎవరు అని అడగొచ్చు. ఎవరండి? ఆర్కే నారాయణ గారు. ఇలా పుస్తకాలు, ఏ పుస్తకాన్ని ఎవరు రచించారు, రచిస్తే ఆ పుస్తకం అనేది ఏ ఇయర్లో రచించారు, వాళ్ళకి ఈ పుస్తకాలకి కొన్ని అవార్డ్స్ అనేవి ఉంటాయండి. బుకర్ ప్రైజ్ ఉంటుంది, పులిట్జర్ ప్రైజ్ ఉంటుంది, ఇలా చాలా అవార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ అవార్డ్స్ అనేవి ఏ పుస్తకానికి వరించింది, ఇవన్నీ కూడా మీరు చదవాలండి. ఓకే, నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్, ప్రముఖ వ్యక్తుల గురించి అయితే అడుగుతారు. ఎవరికండి? మన దేశం కోసం పోరాడి స్వతంత్ర సమరయోధుల గురించి అడగొచ్చు, జాతీయ గీతం రాసిన వాళ్ళ గురించి అడగొచ్చు. ఇలా చాలా మంది కోసం. ఫర్ ఎగ్జాంపుల్ వీరేశలింగం గురించి. ఎవరండి? కందుకూరి వీరేశలింగం, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలాంటి వాళ్ళ గురించి అనమాట. ప్రముఖ వ్యక్తుల గురించి అయితే ఈ విధంగా అడుగుతారు. వాటన్నిటి గురించి కూడా, వీటన్నిటికీ సంబంధించిన ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది జీకేలోని 80 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ 80 టాపిక్స్ ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే కేవలం ఎంతకండి? 100 రూపీస్కి అందిస్తున్నారండి. ఈ కోర్స్ తీసుకొని మీరు చదివితే కనుక ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరైతే కరెక్ట్ ఆన్సర్ అయితే చూస్ చేయగలరు. అలాగే క్వశ్చన్ విధానం అనేది ఏ విధంగా ఇచ్చినా మీరైతే ఆన్సర్ అనేది చూస్ చేయగలరు ఫ్రెండ్స్. అలాగే వీటికి సంబంధించిన పీవైక్యూస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాం యాప్లోన. ఓకే, వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ద వ్యాస సమ్మన్ లిటరలీ ఏ అవార్డ్ వాజ్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ ద ఇయర్. వ్యాస సమ్మన్ అనే సాహిత్య పురస్కారం మొదటిసారిగా ఏ సంవత్సరంలో అందించబడింది? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 16/6/2022 షిఫ్ట్ 1 అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి? 1989, 1999, 1990, 1991. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, మనము చెప్పుకున్నాం కదమ్మా ఏంటండి వ్యాస సమ్మన్ అవార్డ్ అనేది ఎప్పుడు స్థాపించారు? 1991లో అయితే దీన్ని స్థాపించారు. ఓకే, మరి వ్యాస సమ్మన్ అవార్డ్ అనేది ఎప్పుడు స్థాపించారు? 1991లో స్థాపించారు. ఓకే, ఈ వ్యాస సమ్మన్ అవార్డు స్థాపించిన తర్వాత ఫస్ట్ అందుకున్న వ్యక్తులు ఎవరండి అంటే డాక్టర్ రామ్ విలాస్ శర్మ గారు అయితే ఈ అవార్డును అయితే అందుకున్నారు. మరి ఈ అవార్డు అనేది ఎవరు అంటే ఎవరు, ఏ ఫౌండేషన్ వాళ్ళు ఇది ఇస్తున్నారని అంటే కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం ఈ వ్యాస సమ్మన్ అవార్డును అయితే
అందిస్తున్నారు. ఓకే, మరి దీనికి పారితోషికం ఎంత ఇస్తున్నారండి అంటే 4 lakhs. ఈ వ్యాస సమ్మాన్ అవార్డు అందుకున్న వాళ్ళకైతే 4 lakhs అమౌంట్ ఒక సర్టిఫికెట్ అయితే ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ఫస్ట్ రాపర్ టు విన్ పులిట్జర్ ప్రైజ్ ఫర్ మ్యూజిక్. సంగీతం కోసం పులిట్జర్ బహుమతిని గెలుచుకున్న మొదటి రాపర్ డాష్. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 18/1/2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జయర్నా లూకాస్, జే కోల్, కేండ్రిక్ లామర్, అలాగే ఎమినమ్. ఓకే, మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, పులిట్జర్ ప్రైజ్ అనేది గెలుచుకున్న మొదటి రాపర్ అంటే ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది మొదట ఇతను గెలుచుకున్నారు. ఓకే, మరి ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది దేనికండి? సాహిత్యంలో, చూసారా, సంగీతం కోసం. ఓకే, సంగీతం కోసం. ఇందులోనే ఈ పులిట్జర్ ప్రైజ్ అనేవి 23 వార్షిక అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ పులిట్జర్ అవార్డ్స్ ఎన్ని ఉన్నాయండి? ఈ పులిట్జర్ అవార్డ్స్ అనేవి 23 అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ 23 అవార్డ్స్లో అయితే ఈ సంగీతం కోసం అవార్డుని అయితే ఎప్పుడు స్థాపించారండి అంటే 1943లో అయితే సంగీతం కోసం అంటే ఈ సాహిత్యంలో అయితే ఈ అవార్డుని అనేది 1943లో అయితే దీన్ని స్థాపించారు. మరి స్థాపించిన తర్వాత ఫస్ట్ అందుకున్న వ్యక్తి ఎవరంటే కేండ్రిక్ లామర్ అనే అతను అయితే ఈ అవార్డుని అయితే అందుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, which of the following branches of languages does not belongs to Indo-European family of languages? ఓకే, ఈ క్రింది భాషా శాఖలలో ఏది ఇండో యూరోపియన్ భాషల కుటుంబానికి చెందినది కాదు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 17/6/2022 షిఫ్ట్ 2లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇటాలిక్, సెల్టిక్, జర్మనీ, పిన్నో ఉగ్రిక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటి అడిగారండి? మనకి లాంగ్వేజెస్లో చెప్పుకున్నాం ఏంటండి, భారతీయ లాంగ్వేజెస్లో 4 రకాల భాషా కుటుంబాలుగా విభజించారని చెప్పుకున్నాం. అందులోన ఈ ఇండో యూరోపియన్ అని కూడా ఒకటి. ఏంటండి, భాషా కుటుంబంలో అతిపెద్ద భాషా కుటుంబం ఏంటండి? ఇండో యూరోపియన్. ఈ ఇండో యూరోపియన్కి సంబంధించిన భాష కాదు ఇది. ఏంటండి, ఇండో యూరోపియన్కి సంబంధించిన భాష కాదు. ఈ 3 కూడా ఇండో యూరోపియన్కి సంబంధించిన భాష అంటే ఆ భాషా కుటుంబానికి చెందినవి. ఈ ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినవి ఈ 3 లాంగ్వేజ్లు కూడా ఇటాలిక్, సెల్టిక్, జర్మనీ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. ఇది చెందనేది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, which of the following is the world's second largest language family? ఈ క్రింది వాటిలో ప్రపంచంలోని 2వ అతిపెద్ద భాషా కుటుంబం ఏది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 17/6/2022 షిఫ్ట్ 1లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆస్ట్రోనేషియన్, అలాగే నైజర్ కాంగో, ఆప్షన్ సి సేనో టెబెటియన్, అలాగే ఆప్షన్ 4 ఇండో యూరోపియన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ భారతీయ దేశీయ భాషల్లో 4 రకాల కుటుంబాలుగా విభజించారని చెప్పుకున్నాం కదమ్మా. ఫస్ట్ అయితే ఏంటంటే 2వ అతిపెద్ద భాషా కుటుంబం ఏదని అడిగారు. అంటే ఇది ఆ భాషా కుటుంబంలో 2వ అతిపెద్ద భాషా కుటుంబం. మరి మొదట అతిపెద్ద భాషా కుటుంబం ఏదండి అంటే ఇండో యూరోపియన్ అనేది అయితే మొదట అతిపెద్ద భాషా కుటుంబం. దాని తర్వాత 2వ స్థానంలో ఉంది సేనో టెబెటియన్. ఓకే, 3వ స్థానంలో ఉంది ఆస్ట్రోనేషియన్. దీన్ని ఆస్ట్రిక్ కుటుంబం అని కూడా అంటారండి. ఏంటంటే ఆస్ట్రోనేషియన్ కుటుంబాన్ని దీనికి 2 రకాలుగా పిలవచ్చు. ఆస్ట్రిక్ కుటుంబం, అలాగే ఆస్ట్రోనేషియన్ కుటుంబం. అలాగే ద్రవిడ కుటుంబం కూడా ఉందండి. ఏ కుటుంబం అండి? ద్రవిడ కుటుంబం. ఓకే, ఈ ద్రవిడ కుటుంబం అయితే ఏంటంటే గిరిజన ప్రజలు ఉపయోగించే భాషలు అన్నీ కూడా ఈ ద్రవిడ కుటుంబం కింద వస్తాయి. ఏంటంటే
అతి చిన్న కుటుంబం ఇది. ఓకే, ఈ ద్రవిడ కుటుంబంలో గిరిజన ప్రజలు మాట్లాడే భాషలన్నీ కూడా ఈ ద్రవిడ కుటుంబం కింద అయితే వస్తాయండి. ఓకే, మరి ఈ లాంగ్వేజెస్ నుంచి అయితే అన్నీ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిరిజన ప్రజలు అవధి అనే లాంగ్వేజ్ అయితే ఏ రాష్ట్రానికి చెందినది అని అడగొచ్చు. ఏంటండి, మరి అన్నీ కూడా మీరు చదివితేనే మీకు అర్థమవుతుందమ్మా. ఓకే, మరి అవధి అనే లాంగ్వేజ్ అయితే రేర్గా ఉంటుంది. ఓకే, ఈ అవధి అనే లాంగ్వేజ్ గిరిజన ప్రజలు ఉపయోగించే లాంగ్వేజ్. మరి ఇది ఏ రాష్ట్రానికి చెందిందండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. కాబట్టి మీరు ఈ లాంగ్వేజ్లన్నీ తెలిసి ఇటువంటి లాంగ్వేజెస్ అనేవి మీకు అర్థమవుతాయి. మీరు అడిగిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, మరి కోయా లాంగ్వేజ్ అనేది ఏ రాష్ట్రానికి చెందినదండి? ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. ఓకే, ఇది కూడా గిరిజన ప్రజలు ఉపయోగించే లాంగ్వేజ్. ఇలాగా కుటుంబాల గురించే కాకుండా ఇటువంటి లాంగ్వేజెస్ గురించి కూడా అడుగుతారు. ఓకే, అంటే ఏ రాష్ట్రంలో ఏ లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు అని అడుగుతారు. కాబట్టి ఈ లాంగ్వేజెస్ ఏ రాష్ట్రంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా మీరు బాగా చదవాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 1931లో అయితే సౌండ్తో కూడిన తొలి భారతీయ చిత్రం విడుదలైంది. ఆ సినిమా పేరేంటి అని అడిగారు. ఓకే, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 193/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి, జంగిల్ ఖజావాన్, రాజా హరిశ్చంద్ర, ఆప్షన్ 3 కిషన్ కన్య, ఆప్షన్ 4 అలం ఆరా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ మనకి ఏమడిగారండి, సౌండ్తో కూడిన సినిమా అని అడిగారు. ఏంటండి, సౌండ్తో కూడిన సినిమా అయితే అలం ఆరా. ఏంటండి, సౌండ్తో కూడిన సినిమా. ఈ చలనచిత్ర రంగం అనేది ఏర్పడిన తరువాత ఫస్ట్ మూకీ మూవీ అనేది తీశారు. ఆ మూవీ ఏంటండి అంటే రాజా హరిశ్చంద్ర. ఓకే, మరి ఇది ఎప్పుడు తీశారండి? 1913లో తీశారు. ఎప్పుడు తీశారండి? 1913లో అయితే దాదా సాహెబ్ ఫాల్కే గారి దర్శకత్వంలో అయితే ఈ హరిశ్చంద్ర అనే మూవీ 1913లో అయితే తీశారండి. ఇతను ఫస్ట్ చలనచిత్రం రంగం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మూకీ మూవీ అంటే ఫస్ట్ మూవీ అనేది ఇతనే తీయడం వలన ఇతన్ని గౌరవిస్తూ ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా స్థాపించారండి. ఓకే, ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా స్థాపించారు. మరి అది ఏ సంవత్సరంలో స్థాపించారండి? అవార్డ్స్ అనే టాపిక్ మీరు చదివితే మీకు అర్థమవుతుందండి. ఓకే, ఈ అవార్డ్స్ అనే టాపిక్ మీరు చదివితే కనుక ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 1969లో అయితే స్థాపించారు. ఓకే, ఇది అందుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు? ఇలా వీటి గురించి అయితే ఇటువంటి గురించి అయితే అడుగుతారు. ఓకే, ఫస్ట్ మూకీ మూవీ తెలుసుకున్నాం కదమ్మా. తరువాత మాట్లాడే మూవీ ఏంటండి? ఫస్ట్ మూకీ మూవీ తీశారు. తర్వాత ఫుల్గా మాట్లాడే మూవీ ఏదండి అంటే ఏదండి? అలం ఆరా. ఇక్కడ అడిగారు కదండి, సౌండ్తో కూడిన సినిమా. తొలి భారతీయ చలనచిత్రంలో సౌండ్తో కూడిన సినిమా ఏది అంటే ఏదండి? అలం ఆరా అనే సినిమా 1931లో తీశారు. ఎప్పుడండి? 1931లో తీశారు. మరి ఈ మూవీ ఎప్పుడండి? 1913లో ఫస్ట్ మూకీ మూవీ తీశారు. దీని ప్లేస్లో మీకు ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు, భారతీయ చలనచిత్రంలో ఫస్ట్ మూకీ మూవీ అనేది ఎప్పుడు తీశారు, దానికి దర్శకత్వం వహించింది ఎవరు, ఇలా కూడా మీకు అడగొచ్చు. ఓకే, మరి ఇది ఇప్పుడు 1931లో తీశారు. దీని దర్శకత్వం వహించింది ఎవరు? ఓకే, ఇలా అడగొచ్చు. మరి కిషన్ కన్య, మరి ఫస్ట్ మూకీ మూవీ, మాట్లాడే మూవీ. మరి ఫస్ట్ కలర్ మూవీ అనేది ఎప్పుడు తీశారండి? అది ఏ మూవీ అండి అని అడగొచ్చు. ఏంటండి? కలర్ మూవీ అనేది కిషన్ కన్య అనేది ఫస్ట్ కలర్ మూవీగా తీశారు. ఇది ఎప్పుడు తీశారు? 1937లో అయితే తీశారు. ఎప్పుడండి? 1937లో అయితే ఇది తీశారు. ఫస్ట్ మూకీ మూవీ 1913, అలాగే ఫస్ట్ మాట్లాడే మూవీ 1931, అలాగే ఫస్ట్ కలర్ మూవీ 1937. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, who among the following was the first Indian actors to receive an international film award? ఈ క్రింది వాణిలో అంతర్జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న మొదట భారతీయ నటి ఎవరు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1
3/4/2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మీనా కుమారి, ఆప్షన్ 3 ఆప్షన్ 2 సుచిత్రా సేన్, ఆప్షన్ 3 మధుబాల, ఆప్షన్ 4 శ్రీదేవి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, సుమిత్రా సేన్ అయితే ఫస్ట్ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న మొదటి భారతీయ నటి ఎవరంటే సుమిత్రా సేన్. ఇవి కూడా చాలా అంటే ఇవి కూడా అవార్డ్స్ అనే టాపిక్ ఫిలిమ్స్ అనే టాపిక్ చదివితే మీకు అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In which year were the Women Transforming India Award started by Niti Aayog? Niti Aayog Women Transforming India Award లను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 4/1/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి, ఆప్షన్ 1 2014, ఆప్షన్ 2 2017, ఆప్షన్ 3 2015, ఆప్షన్ 4 2016. ఏంటండి మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, ఆల్రెడీ అవార్డ్స్ అనే టాపిక్ నుంచి ఈ అవార్డు గురించి మీకు చెప్పాను. నీతి ఆయోగ్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే అవార్డుని అయితే 2016లో అయితే ప్రారంభించారని ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ద పులిట్జర్ అవార్డ్స్ ఆర్ అడ్మినిస్ట్రేట్ బై. ఈ అవార్డులను వీరిచే నిర్వహించారు. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 27/1/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే, ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫెడరల్ ప్రభుత్వం యుఎస్ఏ, ఓకే, అలాగే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యుఎస్ఏ, కొలంబియా, ఆప్షన్ సి కొలంబియా విశ్వవిద్యాలయం న్యూయార్క్, ఓకే, ఆప్షన్ 3 హార్వర్డ్ విశ్వవిద్యాలయం యుఎస్ఏ. ఓకే, మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే ఈ పులిట్జర్ అవార్డు అనేది ఎవరిచి అంటే ఎక్కడ నిర్మించారు, దాని యొక్క ఏ విశ్వవిద్యాలయంలోని, దాని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే కొలంబియా విశ్వవిద్యాలయంలో న్యూయార్క్లో అయితే ఈ పులిట్జర్ అవార్డును అయితే నిర్వహించారు. ఓకే, మరి ఈ అవార్డు అనేది అయితే ఎప్పుడు స్థాపించారండి అంటే ఎప్పుడండి, 1917లో. ఎప్పుడండి, 1917లో అయితే ఈ అవార్డు అనేది స్థాపించారు. ఓకే, నెక్స్ట్. Who became the first Indian film athlete to win 2 ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్స్? 2 వ్యక్తిగత ఒలింపిక్ పథకాలను గెలుచుకున్న మొదట భారతీయ మహిళ ఎవరు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 12/6/2022 షిఫ్ట్ 1లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మీరాబాయి చాను, ఓకే, ఆప్షన్ 3 డ్యూటీ చంద్, ఆప్షన్ 3 పివి సింధు, ఆప్షన్ 4 అంకిత రైనా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎవరండి, పివి సింధు. ఈమె అయితే ఎవరండి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఈమె. ఓకే, ఈమె భారతీయ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, హైదరాబాద్కు చెందిన వ్యక్తి పివి సింధు. ఓకే, ఈమె అయితే మొదట 2 ఒలింపిక్ పథకాలను, ఎన్ని పథకాలనండి, 2 ఒలింపిక్ పథకాలను సాధించిన భారతీయ మొదటి మహిళగా నిలిచింది పివి సింధు. ఈమెకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయండి. పద్మశ్రీ, అర్జున అవార్డు, చాలా అవార్డ్స్ అనేవి వచ్చాయి. మీరు అవార్డ్స్ అనే టాపిక్ చదివితే ఈమె గురించి క్లియర్గా తెలుస్తుంది. స్పోర్ట్స్ అనే టాపిక్ చదివితే ఈమె ఏ సంవత్సరంలో ఎందులోని ఫస్ట్, ఈ బ్యాడ్మింటన్లో ఫస్ట్ ఏ సంవత్సరం విన్ అయింది, ఇవన్నీ కూడా మీకు టాపిక్ అనేది చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టోర్నమెంట్ ఆఫ్ ద టెన్నిస్ ఇస్ ప్లే ఆన్ క్లే కోర్ట్? క్రింది వాటిలో ఏ టెన్నిస్ టోర్నమెంట్ను క్లే కోర్టులో ఆడతారు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 19/1/2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రోలాండ్ గారోస్, ఆప్షన్ 2 యుఎస్ ఓపెన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా ఓపెన్, ఆప్షన్ 4 వింబుల్డన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ రోలాండ్ గారోస్ అనే టోర్నమెంట్ అయితే ఎక్కడండి,
ఏ టెన్నిస్ టోర్నమెంట్ క్లే కోర్టులో అయితే ఆడతారండి. ఎక్కడ ఆడతారండి? ఈ రోలాండ్ గారోస్ అనే టోర్నమెంట్ అయితే క్లే కోర్టులో ఆడతారు. ఓకే, ఇవన్నీ కూడా టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్స్ అండి. వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఇవన్నీ కూడా యుఎస్ ఓపెన్, ఇవన్నీ కూడా టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్. ఒక్కొక్క టోర్నమెంట్ కూడా ఒక్కొక్క కోర్టులో అయితే ఆడతారు. ఓకే, వీటికి సంబంధించిన కప్స్ కూడా ఉన్నాయండి. ఏంటండి? ఒలింపిక్ ట్రోఫీస్ కూడా ఉన్నాయి. వీటికి టెన్నిస్కి సంబంధించిన ట్రోఫీస్ ఓన్లీ ఉన్నాయి. అలాగే టెన్నిస్లో ఉమెన్స్కి ఇచ్చినవి ఉన్నాయి, మ్యాన్స్కి ఇచ్చినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు బాగా చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్ ఈజ్ ద వర్క్ ఆఫ్ విచ్ ఆఫ్ నోటెడ్ రైటర్? ఓకే, విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్ ఏ ప్రముఖ రచన అంటే విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబి 17/6/2022 షిఫ్ట్ 2లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 కుస్వంత్ సింగ్, ఆప్షన్ 2 హరిశంకర్ పర్సాయ్, ఆప్షన్ 3 అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ 4 ఆర్కే నారాయణ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, హరిశంకర్ పర్సాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హూ ఈజ్ ద అదర్ ఆఫ్ బుక్ లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ ఉమెన్ మెడిసిన్? ఓకే, ఈ లేడీ డాక్టర్స్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 17/6/2022 షిఫ్ట్ 3లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కునాల్ బస్, కవితారావు, ఆప్షన్ 3 జైరామ్ రమేష్, ఆప్షన్ 4 అనురాధ రాయ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటండి? లేడీ డాక్టర్స్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరండి? కవితారావు అయితే దీన్ని రచించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది క్రింది ప్రసిద్ధ కోట్. ఓకే, ఈ మీ జీవితం నుండి సూర్యుడు వెళ్ళిపోయాడని మీరు ఏడుస్తుంటే మీ కన్నీళ్ళు మీకు నక్షత్రాలు చూడకుండా చేస్తాయని చెప్పినది ఎవరు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 17/2/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 ఎవరండి? అమృతా ప్రీతం, ఆప్షన్ 3 సుమిత్రా నందన్ పంత్, ఆప్షన్ 4 శ్రీ అరబిందో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కటక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఎమినెంట్ పర్సనాలిటీ అవుట్ ఆఫ్ ఫాలోయింగ్? కటక్ క్రింది వాటిలో ఏ ప్రముఖ వ్యక్తులతో సంబంధం కలిగి ఉంది? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 9/3/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 3 ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ 4 జయప్రకాష్ నారాయణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అయితే కటక్ చెందిన వ్యక్తి, అంటే కటక్లో ఇతను జన్మించారు. ఓకే, నెక్స్ట్. ఓకే, వీటన్నిటికీ సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే ఎంతకండి 100 రూపీస్కి అందిస్తున్నారండి. ఈ కోర్స్ పర్చేస్ చేసుకొని మీరు చదివితే ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే 6 to 7 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీరు సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.